కార్బ్స్. ఇవి ఏవైతే ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవి ఫిల్ చేసిన తర్వాత ఇంకేవైతే రిమైనింగ్ క్యాలరీస్ పెండింగ్ ఉన్నాయో అవి కార్బ్స్తో ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు టోటల్ టార్గెట్ 2200 క్యాలరీస్ వచ్చినాయి మనకి. ప్రోటీన్ 120 గ్రామ్స్ అయిపోయింది. ఇక్కడనే 480 క్యాలరీస్ కంప్లీట్ అవుతుంది. ఫ్యాట్స్ చూసుకుంటే మనకు 50 గ్రామ్స్ అయింది. ఇక్కడనే 450 క్యాలరీస్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ క్యాలరీస్ మనం కార్బ్స్తో ఫిల్ చేయాలనుకున్నాం కదా, అది ఎట్లనో చూపిద్దాం. ఇదైతే ప్రాపర్ మజిల్ బిల్డింగ్ డైట్ ఇప్పుడు నేను చెప్పింది. ఈ 3 మిస్టేక్స్ మీరు కానీ ఓవర్కమ్ చేస్తే మీ డైట్ ప్లాన్ 99% కరెక్ట్ చేసుకున్నట్టే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూస్తే అర్థమైపోతుంది ముచ్చట ఏందనేది. ఈరోజు నేను మీకు మీ బాడీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే క్యాలరీస్ వైజ్గా ఇంక్రీజ్ చేసి క్యాలరీస్ డిక్రీజ్ చేసి మీ బాడీని ఎట్లా కంట్రోల్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ క్యాలరీస్. దీని గురించి నేర్చుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే వెయిట్ ఉన్నారో అదే వెయిట్ మెయింటైన్ చేయడానికి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేది దీని మీనింగ్. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే దీనికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తా. బాడీ వెయిట్ ఇంటూ 30 లేదా 35 చేసుకోండి. ఎగ్జాంపుల్ మీ బాడీ వెయిట్ ఒక 60 ఉందనుకో, 60 × 30 లేదా 60 × 35. 60 × 30 వేస్తే 1800 వస్తుంది. 60 × 35 వేస్తే 2100 వస్తుంది. అంటే ఇన్ని క్యాలరీస్ మీరు తీసుకోవాల్సింది మెయింటెనెన్స్. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేసి 1800 to 2100 క్యాలరీస్ వస్తుంది. పార్ట్ 2 ఏంటంటే సెట్ యువర్ గోల్. మీ గోల్ ఏంది? మజిల్ గెయిన్ అయితే ఇందాకైతే ఏదైతే 2100 1800 మధ్యలో వచ్చింది కదా, దానికి ఒక 200 to 300 క్యాలరీస్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్కి మీ గోల్ ఏదైతే ఉందో, మీ గోల్ మజిల్ బిల్డింగ్ అనుకోండి, మెయింటెనెన్స్ క్యాలరీకి ఒక 200 300 ఇంక్రీజ్ చేసుకోవాలి క్యాలరీస్, అప్పుడు మజిల్ బిల్డింగ్ చేసుకోవాలి. సో ఒకవేళ 1800 తీసుకుంటే దీనికి ఒక 200 యాడ్ అయ్యాను అంటే 2000. ఒకవేళ 2100 తీసుకున్నారు అనుకో, దీనికి ఒక 200 యాడ్ అయ్యాను అంటే 2300. పార్ట్ 3 ఏంటంటే ప్రోటీన్ క్యాలిక్యులేషన్. బాడీ వెయిట్ ఇంటూ 1.82 పర్ కేజీ అండి. దీని గురించి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చిన్న రీల్ అప్లోడ్ చేసిన. ఒకవేళ మీ బాడీ వెయిట్ 60 kgs అనుకుంటే ఇందాక ఎగ్జాంపుల్లో 60 × 2 120 గ్రామ్స్ ప్రోటీన్ హిట్ చేయాలి మీరు. పార్ట్ 4 ఏంటంటే ఫ్యాట్స్ వచ్చేసి 0.6 to 1 గ్రామ్ పర్ కేజీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 60 kgs తీసుకున్నాం కదా, 60 × 1 తీసుకుంటే 60 గ్రామ్స్ ఫ్యాట్స్ కావాలి మనకు. ఎగ్జాక్ట్ 60 అని ఏం లేదు, 40 to 60 గ్రామ్స్ ఫ్యాట్స్ కూడా ఓకే, మోర్ దెన్ ఎనఫ్. పార్ట్ 5 వచ్చేసి కార్బ్స్. ఇవి ఏవైతే ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవి ఫిల్ చేసిన తర్వాత ఇంకేవైతే రిమైనింగ్ క్యాలరీస్ పెండింగ్ ఉన్నాయో అవి కార్బ్స్తో ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసుకొని మన డైట్ క్యాలిక్యులేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. సో ఇప్పుడు ఫుల్ డైట్ క్యాలిక్యులేషన్ గురించి చెప్తాను నేను. ఎగ్జాంపుల్ మనం తీసుకుంది వెయిట్ 60 గ్రామ్స్ అనుకుందాం. టోటల్ టార్గెట్ 2200 క్యాలరీస్ వచ్చినాయి మనకి. ప్రోటీన్ 120 గ్రామ్స్ అయిపోయింది. ఇక్కడనే 480 క్యాలరీస్ కంప్లీట్ అవుతుంది. ఫ్యాట్స్ చూసుకుంటే మనకు 50 గ్రామ్స్ అయింది. ఇక్కడనే 450 క్యాలరీస్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ క్యాలరీస్ ఎంత అయింది? ప్రోటీన్, ఫ్యాట్స్ చూసుకుంటే 930 క్యాలరీస్ కంప్లీట్ అయినాయి వీడికి. ఇంకా రిమైనింగ్ క్యాలరీస్ మనం కార్బ్స్తో ఫిల్ చేయాలనుకున్నాం కదా, అది ఎట్లనో చూపిద్దాం. రిమైనింగ్ క్యాలరీస్ 2200 మనకు టార్గెట్ కదా, ఎంత కంప్లీట్ అయింది? 930 కంప్లీట్ అయింది. అది మైనస్ చేస్తే మన రిమైనింగ్ ఎంత? 1270 క్యాలరీస్ బ్యాలెన్స్ ఉంది. ఈ 1270 క్యాలరీస్ కార్బ్స్తో కంప్లీట్ చేసుకోవాలి. అది ఎట్లా? 1270 / 4 చేస్తే ఎంత వచ్చింది? 317 గ్రామ్స్ కార్బ్స్ మనకు కావాలి ఇప్పుడు. సో ఈ 317 గ్రామ్స్ కార్బ్స్తో ఫిల్ చేసుకుంటే మన 2200 క్యాలరీస్ అనేది హిట్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఇప్పుడు అర్థం కాకపోతే ఇంకోసారి బ్యాక్ వెళ్ళి వినండి, అర్థమవుతుంది. సింపుల్గా చెప్పిన. ఫైనల్ బ్రేక్ డౌన్ చేస్తే ప్రోటీన్ 120 గ్రామ్స్ అయిపోయింది, ఫ్యాట్స్ 50 గ్రామ్స్ కంప్లీట్, కార్బ్స్ 3000 to 3020 గ్రామ్స్ అయిపోయింది. మొత్తం కలిపితే 2200 క్యాలరీస్ కంప్లీట్ అయింది. ఇట్లా చూసుకోవాలి మనం. ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇదైతే ప్రాపర్ మజిల్ బిల్డింగ్ డైట్ ఇప్పుడు నేను చెప్పింది. పార్ట్ 7 వచ్చేసి కామన్ మిస్టేక్స్ అందరూ చేసేది ఏంటంటే ర్యాండమ్గా ఫుడ్ సెలెక్ట్ చేసుకోవడం, ఏది పడితే అది తినడం, ప్రోటీన్ని టార్గెట్ చేసుకోకపోవడం, మీల్స్ స్కిప్ చేయడం. ఈ 3 మిస్టేక్స్ మీరు కానీ ఓవర్కమ్ చేస్తే మీ డైట్ ప్లాన్ 99% కరెక్ట్ చేసుకున్నట్టే. ఈ 3 కంప్లైంట్స్ ఏవైతే నేను ఇప్పుడు ఇచ్చినానో దాంట్లో ఏ ఒక్క మిస్టేక్ చేసినా కానీ మీకైతే రిజల్ట్స్ కనిపించవు. పార్ట్ 8 ఇప్పుడు మీరు చేయాల్సిందంటే యాక్షన్ తీసుకోండి. ఈ రోజు నుంచి మీ ఫుడ్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, క్యాలరీస్ అప్రాక్స్ క్యాలిక్యులేట్ చేయండి, ప్రోటీన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అయితే రిజల్ట్స్ని గెస్ చేయడం కాదు, స్వయంగా మీరే రిజల్ట్స్ చూస్తారు, కనిపిస్తాయి కూడా. నెక్స్ట్ వీడియోలో
ఫుల్ ఇండియన్ డైట్ ప్లాన్ చెప్తా, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకా సింపుల్గా ఉంటుంది. దీనికోసం కామెంట్ చేయండి డైట్ ప్లాన్. నేను మీకోసం పర్సనల్ డైట్ ప్లాన్ క్రియేట్ చేస్తాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మీరు నేను చెప్పేదాన్ని ఎందుకు వినాలి, అసలు నాకు నాలెడ్జ్ ఉందా లేదా అని ప్రూఫ్ల కోసం చూస్తాను. అట్లేం ప్రూఫ్ గురించి ఏం లేదు నా దగ్గర. నేను జస్ట్ నా బాడీ మీద నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అది ఆ నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఇంకొకటి స్టడీ బుక్స్ సోర్స్ నుంచి కాదు, గూగుల్ నుంచి స్టడీ చేసి ఈ నాలెడ్జ్ అంతా షేర్ చేస్తున్నాను మీకు. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ నాకు తెలియని డౌట్ ఉన్నా కానీ నేను స్టడీ చేసి మళ్ళీ మీకు వచ్చి చెప్పేస్తాను.